మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన పుణ్యక్షేత్రంలో గూడా చుట్టుపక్కల కొన్ని అక్రమాలను గూడా కూల్చివేస్తున్నారు. అసలు ఇక్కడ ఎందుకు కూల్చివేస్తున్నారు? అసలు ఈ అక్రమాలా ఏంటి? అంటే పుణ్యక్షేత్రంలో ఉన్నాయంటే బయట నుంచి ఎవరైనా గూడా వ్యక్తులు వచ్చిన వాళ్ళకి గూడా అక్కడ వాళ్ళకి షెల్టర్‌గా గూడా అది వాడుకోవచ్చు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారని మనం ఫారెస్ట్ అధికారులతో అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఇది టైగర్ జోన్ కావడం వల్ల మేము కూల్చివేస్తున్నాము. ఈరోజు గూడా ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ, ఫారెస్ట్ సిబ్బంది గూడా భారీ ఎత్తున గూడా దేవాలయాన్ని అంతా గూడా మోహరించున్నారు. ఇప్పుడు అది అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు ఏంటనే అంశాలపైన గూడా మనతో మాట్లాడడానికి కూడా కొంతమంది పీఠాధిపతులు కూడా మనతో పాటు ఉన్నారు. అచ్యుతానంద స్వామి గారు అచ్యుతానంద ఆశ్రమానికి సంబంధించిన వారు ఉన్నారు. మనం అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు ఏంటి ఈరోజు ఎందుకు కూల్చివేస్తున్నారు? అక్కడ మీరు కూల్చివేస్తుంటే కూడా అడ్డుకున్నారు ఏంటి? అసలు మీరు అడ్డుకున్నారు, వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ కూడా మీరు అడ్డుకున్నంత మాత్రాన మేమైతే వెనక్కి వెళ్ళము, ఖచ్చితంగా ఇవి కూల్చివేస్తామంటున్నారు. చెప్పండి. వాస్తవానికి ఫారెస్ట్ లో ఉన్నటువంటి మాట వాస్తవమే కానివ్వండి, ఇది ఎవరిది వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కాదు, వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నటువంటి నిర్మాణాలు కాదు. ఇవన్నీ కూడా హిందూ సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అనేకమైనటువంటి ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మంది ప్రతినిత్యము, వేలాది మంది, లక్షలాది మంది సంవత్సరానికి ఇక్కడ భోంచేస్తూ ఉన్నారు. కాశీనాయన పేరుతో, కాశీనాయన పేరు వింటేనే, కాశీనాయన అంటేనే అన్నదాన ప్రభువు అని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటారు. ఆయన పేరుతో వందలాది అన్నదాన సత్రాలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. కాశీనాయన పేరుతో అన్ని కులాల వాళ్ళు అన్నదాన సత్రాలు నడుపుతూ ఉన్నారు. ఆయన పేరుతో అందరూ సేవ చేస్తూ ఉన్నారు. కాశీనాయన ఇక్కడికి రావడం కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. అనేక ఆలయాల జీర్ణోద్ధారకుడుగా కాశీనాయన్ని చెప్పుకుంటాం. ఆయన ఆలయ జీర్ణోద్ధరణ చేయటము, అలాగనే 10 మందికి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టించడము ఆయన ప్రధానంగా చేసినటువంటి కార్యక్రమాలు. ఆ మహానుభావుని యొక్క మహాసమాధి ఇక్కడ ఉంది. 30 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. కాశీనాయన ఆరాధన వస్తే లక్షలాది మంది జనం వస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణంలో గతంలోనే ఫారెస్ట్ లో ఉన్నది. దీన్ని నిర్మాణాలు ఆపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాలు తొలగించాలి అని చెప్పి అంటూ ఉన్నారు. మేమేమి వినతి చేస్తూ ఉన్నాము అంటే, అయ్యా ఇది సామాజిక కార్యక్రమము, సమాజం కోసం ఉపయోగపడేటువంటిది. ఈ నిర్మాణాలను తొలగించడం కాదు, భక్తులకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీనికి ఏదైనా సరే మీరు చెప్పేటువంటి పరిధులకు లోబడి మేము నిర్మాణాల చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని మేము ముందుకు కొనసాగుతాము. స్వామివారి యొక్క మూలక్షేత్రాన్ని కాపాడండి. మూలక్షేత్రం ఉంటే వందలాది స్థానాలు నిలబడతాయి, అన్నదానం జరుగుతుంది, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రభుత్వం వాళ్ళకి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాము. అలాగనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరినట్లుగానే మనము స్థలానికి రెట్టింపుగా స్థలం తీసి పెట్టాము. ఎప్పుడైనా సరే మీకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి, డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మేము తెలియచేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ టైగర్ జోన్ లో ఉంది అంటున్నారు. టైగర్ జోన్ కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రక్కనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అనేకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. గోశాల ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 30 సంవత్సరాల నుండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీరారెడ్డి గారి హయాంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు, టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడే రోడ్డు వేయించారు, కరెంటు సప్లై అందించారు. అలాగనే ఎంపీ నిధులతో, గతంలో ఎంపీ నిధులతో బాత్రూంలు నిర్మాణం చేశారు. ఈరోజు అవే కూల్చారు. ప్రభుత్వం సొమ్మే, ప్రజల సొమ్మే, భక్తుల సొమ్మే. దీన్ని ఎందుకు దుర్వినియోగం కావాలి? సమాజానికి ఉపయోగపడాలి అంటున్నాము. అంటే గతంలో కూడా స్వామి ఇక్కడ కొన్ని కట్టడాలను కూడా కూల్చివేశారు. కూల్చివేసినప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాధువులు కానీ కొంతమంది కూడా అడ్డుకున్నారు. అప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రోజు రావడానికి గల కారణాలు ఏమిటి? వాస్తవానికి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈసారి కూడా వస్తారు, వారు వచ్చి ఏదో ఫోటోలు తీసుకొని వెళ్తారు అనుకున్నారు. ఇలా నిర్మాణాలు విధ్వంసం జరుగుతుంది అంటే వేలాది మంది ప్రజలు వచ్చేవాళ్ళు, అడ్డుకునే వాళ్ళు, కొంచెం ఘర్షణ వాతావరణం ఇక్కడ ఏర్పడేది. గతంలో కూడా మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మేము ఎవరిని కూడా ఒక మాట పల్లెత్తు మాట అనలేదు. డిపార్ట్మెంట్ వారిని కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియచేశాం. అలాగనే ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియచేశాం. పార్టీలు ఏవి ఉన్నా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా
ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికీ కాశీనాయనతో ఒక అనుబంధం ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వామివారి భక్తులు, శిష్యులు అని చెప్పుకుంటారు. అలాగే వీరారెడ్డి గారు ఆయన భక్తులు అని చెప్పుకుంటారు. అనేక మంది ఎమ్మెల్యేలకి ఆయనతో అనుబంధం ఉంది, ఎంపీలకి అనుబంధం ఉంది, మంత్రులకు అనుబంధం ఉంది. అందరూ కూడా ఈ క్షేత్ర పరిరక్షణ జరగాలి అని కోరుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ సమస్య ఇంత జటిలంగా ఉంది, ఇంత తీవ్రమైంది అనేటువంటిది సామాన్య జనానికి ఇప్పటి వరకు తెలియలేదు, మాబోటి వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి తెలిసిన తర్వాత మేమంతా వస్తూ ఉన్నాము, క్షేత్ర పరిరక్షణ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాము, అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకా మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇంకా మరి కొంతమంది అర్చకులు కూడా ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని కూడా స్వామీజీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామీజీ, ఏంటి? పురాతనమైనటువంటి చరిత్రలను మనం తీసుకున్నప్పుడు ఇతిహాసాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, మహత్తరమైనటువంటి సిద్ధక్షేత్రాలన్నీ కూడా దండకారణ్యాల్లో ఉన్నాయి. తరువాతనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనివ్వండి, ప్రకృతి పరిరక్షణ కోసం టైగర్ జోన్లని కానివ్వండి, డిపార్ట్మెంట్లు కానీ అన్నీ వచ్చినాయి. కాలక్రమంలో జనాభా పెరిగింది, క్షేత్రాలు అభివృద్ధిలోకి వచ్చాయి, ప్రజలకి వసతులు కూడా కావాల్సి వచ్చినాయి. దానిలో భాగంగా గత 30 సంవత్సరాలు క్రితం జ్యోతి క్షేత్రంలో స్వామివారు భగవాన్ కాశీనాయన మనందరికీ తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా వందల ఆశ్రమాల వారి పేరు మీదుగా నెలకొల్పబడి ధర్మాన్ని ప్రబోధించుకుంటూ లక్షల మంది అభ్యాగతులకు రోజుకి అన్నప్రసాదాన్ని అందిస్తూ లక్షల గోవులకు సేవ చేసేటువంటి విధానానికి మూల క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ దాష్టీకం ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒకటే వాళ్ళ ఆవేదన ఏంటంటే, ఇక్కడ ఎంతో మంది కూడా ఇక్కడికి నిత్యం జనాలు వస్తుంటారు, నిత్య అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీరు కూల్చివేయడం చాలా వరకు ఇది దుర్మార్గం అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కూడా అధికారులు ఏమాత్రం కూడా వాటిపైన కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మేమైతే కూడా మా చేతిలో ఏమీ లేదు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది అంటున్నారు. చూడాలి, అంటే ఇంకా ఏమన్నా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకా అనేక రకాలైనటువంటి ఇంకా సత్రాలు ఉన్నాయి. ఇవి ఏమన్నా కూల్చివేస్తారా, అధికారులు ఏమన్నా వీటిపైన కూడా సరే ప్రస్తుతానికి ఇవి ఆపండి అని ఏమన్నా ఇన్స్పెక్షన్స్ ఇస్తారా కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి.